అనేసి ఓకే కూడా జిహెచ్ఎంసీ కూడా సిద్ధంగా ఉందని అంటారు. తప్పకుండా సిద్ధంగా ఉన్నామండి. అండ్ మేయర్ విజయలక్ష్మి చెప్పే ప్రకారం కూడా పర్యవేక్షణ జరుగుతుంది. పున్నం ప్రభాకర్తో పాటు అనేక మంది ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని సెక్టార్ల రంగాల నుంచి డిపార్ట్మెంట్స్ అంతా కూడా అంగరంగ వైభవంగా శోభయాత్రకి సిద్ధంగా ఉన్నారంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పున్నం ప్రభాకర్ మంత్రితో పాటు విజయలక్ష్మి, అదే కాకుండా అనేక మంది అంటే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కానీ పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ అంతా కూడా మూడు రంగాలు కూడా సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు బందోబస్తు వైపు కూడా సిద్ధంగా, అదే కాకుండా జిహెచ్ఎంసీ వైపు కూడా లాస్ట్ టైం కూడా అనేక మందికి నిమజ్జన నిమిత్తం ఒకసారి అక్కడికి వెళ్ళి వారు అడగండి అంటే ఏ రకంగా ఉంది, రూట్ మ్యాప్ ఏ రకంగా ఉంది, ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, సో వారు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్, ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు కూడా ఇప్పటికే లక్షల విగ్రహాలంతా కూడా నిమజ్జనం అయ్యే పరిస్థితి ఇంకా తరలి వస్తూనే ఉంది. 9వ రోజు కాబట్టి కూడా మొత్తం అంటే నిన్న 9వ రోజు కూడా అనేక విగ్రహాలని కూడా బయలుదేరిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంకా అనేక విగ్రహాలు కూడా నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈసారి నిమజ్జనము ఎలా అనిపిస్తుంది మీకు? ట్రాఫిక్ ఎట్లుంది? ట్రాఫిక్ ఘోరంగా ఉందండి. అంటే బెటరా, పోయినసారి కన్నా బెటరా, లేకపోతే డైవర్షన్స్ కానీ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎంతసేపు పట్టింది? ఎప్పుడు బయలుదేరింది మీ విగ్రహం? మేము నైట్ 11కి వెళ్ళామండి. అకౌంట్ ఇక్కడికి వచ్చేవరకు ఈ టైం అయిందండి. అంటే దాదాపు 24 గంటలు. నిన్న నైట్ 11కి వెళ్ళారా లేకపోతే నిన్న నైట్ 11కి 12 అవర్స్? ఓకే. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బందులు ఏమైనా అయినాయి అంటే మూవింగ్ ఉందా, వెహికల్ టు వెహికల్ ఉందా? ఏం లేదండి, వెహికల్ టు వెహికల్ ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఇప్పుడు వినాయకుడు నిమజ్జనం జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి ఆంక్షలు చాలా మటుకు ఉన్నాయి. మీకు సేఫ్టీ పరంగా కానీ లేకపోతే వాటర్స్ ఎప్పటికప్పుడు ఉండడం ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? వాటర్ అంటే మేమే వాటర్ బాటిల్ ఇచ్చి పబ్లిక్కి పంచుతున్నాము. అట్లా వినాయకుడి కాడ ప్రసాదం కానీ అలాంటివి ఏమి లేదు ఇబ్బంది. కాకపోతే ట్రాఫిక్ చాలా ఉంది. మేము ఇక్కడనే 2 సార్లు తిరిగాము అన్నట్టు ఇదే రూట్లో. అంటే ఇక్కడ మొత్తం వెహికల్స్ అయిపోయినాయి, 1 వే కదా, మళ్ళీ తిప్పుకొని రమ్మంటారు పోలీసు వాళ్ళు. అంటే అనేక మందికి కూడా ఇప్పటికే అధికారులు కూడా మనం ఒకసారి చూడొచ్చు, ఎక్కడ పడితే అక్కడ కూడా ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా అలర్ట్లోనే ఉన్నారు. మొత్తం అంతా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం ట్యాంక్ బండ్లో మాత్రం బంపర్ టు బంపర్ ఉన్న పరిస్థితి అనే చెప్పొచ్చు. అంటే ఒకసారి మనం చూడొచ్చు, వెహికల్ టు వెహికల్ మాత్రమే ఉంది. నిన్నంతా కూడా మూవింగ్ లేని పరిస్థితి అయినప్పటికీ 1 వేనే కాబట్టి మళ్ళీ తిప్పుకొని రామని అధికారులు సూచిస్తున్నారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, దాదాపు అంతా హైదరాబాద్లో ఉన్న గణేషులంతా కూడా ఇవాళ రేపు ఎల్ఎండి వరకు కూడా మొత్తం మీద కూడా నిమజ్జనం అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అధికారులు అందరూ కూడా స్పందిస్తున్నారు. ఎక్కడక్కడ కూడా అలర్ట్ ప్రకటించి అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా హైదరాబాద్ అంతా కూడా గణేష్ నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా హోరులు వినిపిస్తున్నాయి. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు పెద్దవాళ్ళందరూ కూడా ఈ ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, మొత్తం అంతా కూడా సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని కూడా నిమజ్జనానికి కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏమనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ మంచిగా జరిగిందా? ఎట్లా ఇప్పుడు ట్రాఫిక్ కానీ లేకపోతే మీకు ఎటువంటి ఇబ్బందులు అయినాయా లేకపోతే వచ్చేసినారా? బాగానే వచ్చినామండి, ఏం ఇబ్బంది కాలేదు, చాలా మంచి ఎంజాయ్మెంట్ అయ్యింది. ట్యాంక్ బండ్లు ఎప్పుడు బయలుదేరారు? నిన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నిన్న శ్రీరాంపల్లి ఇక్కడే వస్తున్నాం మేడం. నిన్న ఏ టైంకి బయలుదేరారు? 9కి బయలుదేరాం. ఇప్పుడు 9 అయింది అంటే దాదాపు 12 గంటలు. రాత్రి 9కి. అంటే మంచిగా ఎక్కడైనా ఆపారా లేకపోతే బంపర్ టు బంపర్ ఉండేనా లేకపోతే వచ్చేసారా? వచ్చేసాం, ఇక్కడ ఆపేది వచ్చేసాం. అంటే బాగానే జరిగింది, అధికారులంతా కూడా సహకరిస్తున్నారు. అంటే మొత్తం మీద కూడా అధికారులు కూడా సహకరిస్తున్నారు. బంపర్ టు బంపర్ అయితే వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. ఎస్, హాయ్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈసారి? ఎంజాయ్ చేస్తారా? ఎట్లా ఇప్పుడు అంటే బరాత్ ఇదంతా బ్యాండ్ పెట్టుకొని ఫుల్ ఆడినారా? ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్న? చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం.
మంత్రి కూడా ఇప్పుడు ప్రస్తుతం మంత్రి పున్నం ప్రభాకర్ కూడా పర్యవేక్షణ పెట్రిషా వారితో మాట్లాడించండి, ఒకసారి వారితో మాట్లాడించండి. ఒకవైపు కొంచెం పోలీస్ Because one of the van has came from backside jeep, so they have argued with driver and they have broken the glass also, and they have beaten the driver also. మేడం పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేయలేరు మేడం. There is no friendly police, madam. There is no friendly police at all. Last time, madam, we have suffered 2 hours, but no police has came. No support for the police. Waste of police. రైట్ పెట్రిషా వాళ్ళే చెప్పాలనుకుంటున్నారు, పెట్రిషా వాళ్ళే చెప్పాలనుకుంటున్నారు, ఆయనతో మాట్లాడించండి ఒకసారి. పోలీస్ సపోర్ట్ చేయగలుగుతున్నారు, ఒకసారి మాట్లాడించండి. పోలీస్కి ఒకసారి ఏంటన్నా పోలీస్ బందోబస్తు ఏమైంది అసలు ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం యాక్చువల్లీ బ్యాక్ సైడ్ గా ఒక వెహికల్ వచ్చింది. దే ఆర్ ద ఓన్లీ జెంట్స్ పర్సన్స్, సో దే హ్యావ్ నాట్ ఓవర్టేక్ కర్రేది. వాళ్ళు ఓవర్టేక్ చేస్తున్నారు మేడం. అయితే వెనక నుంచి ఓవర్టేక్ చేసేటప్పుడు వాళ్ళు అంతా బాయ్స్ ఉన్నారు, మేము అంతా ఫ్యామిలీ సఫరింగ్ చేస్తున్నాం. అయితే వాళ్ళు రౌడిజం గా లాగా వచ్చి బ్రోకన్ చేస్తున్నారు. మీరు చెప్పలేదా అట్లెట్లా మీరు కొడతారు, మీరు అట్లెట్లా మ్యానాలు చేస్తారని చెప్పారు. No support from the police. It's a waste of people, police people. They are not listen. See here, how he beat this person. లాఠీ చార్జ్ కొడుతున్నారు మేడం. మరి బ్లడ్ వస్తుంది. ఒక ఇక్కడ ఉన్నాడు మన పర్సన్, ఎంత సఫర్ అవుతుంది. మీరు ఎందుకు పోలీసులకు మీరు సహకరించట్లేదు? ఎందుకంటే మీ ఒక్క క్రేనే కాదు, దాదాపు లక్షలాది క్రేన్స్ ఉంటాయి, వాళ్ళందరినీ పంపించాలి, వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు మాట వినలేదా? మూవ్ చేయలేదా? మేడం మేము ఫ్యామిలీ ఉన్నాము, అందరు చిన్న చిన్న పోరలు ఉన్నారు, మేము ఎట్లా విన్నాం మేడం చెప్పండి. We are from the family. See how many children are there. How we can listen it? But they are not any answering to us. How they beat it? See. ఎందుకు కొట్టారు? ఏం చేసినావు? ఏం చేయలేదు, అద్దం వల్ల కొట్టారు. వేరే వాళ్ళు వచ్చి అద్దం వల్ల కొట్టారు. వేరే వాళ్ళు వచ్చి అద్దం వల్ల కొట్టారు అంటే నువ్వు ఏం చేసినావు? నేను ఏం చేయలేదు, వేరే వాళ్ళు వచ్చి అద్దం వల్ల కొట్టారు. మేము పోయి వాళ్ళ అద్దం వల్ల కొట్టినాం. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసినారు. పెట్రిషా మూవ్ ఆన్, ముందుకు వెళ్ళండి, ఇంకా వారితో మాట్లాడించండి. రైట్, అంటే ఒకవైపు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదంటున్నారు, కానీ ఆకతాయిలు కూడా తరచు గొడవ పడుతుంటారు. పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా ఇటువంటివి చేస్తూ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంటది. ఎక్కడైతే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం జరుగుతుందో ఆ క్రేన్ వరకు వెళ్ళండి, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయో చూడండి. బహుశా క్రేన్ నెంబర్ 4 and 5 ఈ మధ్యలోనే ఖైరతాబాద్ ఘననాథుని నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, అక్కడ ట్రైన్ చేరుకుందా, ఒకసారి ఏర్పాట్లు దాదాపు ఇక్కడనే ఎక్కడైతే బడా గణేష్ నిమజ్జనం జరుగుతుందో అదే లేన్ లో అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాము. మొత్తం అంతా కూడా ఆ నిమజ్జనం మనం ఒక్కసారి చూడొచ్చు. కూడా ఇక్కడనే గణనాథుడి విగ్రహం కూడా రేపు దాదాపు ఈ టైంలోపు కూడా నిమజ్జనం జరిగిపోతుందని తెలుస్తుంది. హైదరాబాద్ అంతా కూడా ఖైరతాబాద్ గణనాథుడు కోసం ఏదైతే నిమజ్జనం శోభయాత్ర కోసం కూడా సిద్ధంగా ఉందనే చెప్పొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలందరూ కూడా ఎక్సైటెడ్ ఉన్నారు. ఇక్కడనే దాదాపు ఉదయం 8:30-9 ప్రాంతంలో కూడా మూవ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నిమజ్జనం అయ్యే అవకాశం అంటే 12 లోపు కూడా నిమజ్జనం చేయాలంటూ కూడా అధికారులు ఫిక్స్ అయిన పరిస్థితి. ఇక్కడనే ఆ గణనాథుడి విగ్రహం కూడా నిమజ్జనం అవుతుందని కూడా తెలుస్తుంది. అంగరంగ వైభవంగా కూడా ఆ గణనాథుడి నిమజ్జనం చేయడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, మరో గణనాథుడి విగ్రహం కూడా నిమజ్జనం అవుతున్న పరిస్థితి. అంటే దాదాపు వేలాది క్రేన్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి. క్రేన్స్ కూడా దాదాపు ఒక 20-30 ఫీట్స్ గ్యాప్ ఇచ్చి మరి క్రేన్స్ కూడా పెట్టుకున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, గణనాథుడిని నిమజ్జనం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక మంది పిల్లలు కూడా ఎక్సైటెడ్ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా